వ్యూహం ఇంటర్వ్యూ అప్పుడు వ్యూహం సినిమా అప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ చేసిరు మీరు ఇది స్టేజ్ పైన. అవును, దాని గురించి ఆర్జీవి కూడా ట్వీట్ చేసి నా దగ్గర కూడా ఉంది అది. నేను చూపిస్తా. చెక్ ద హైలీ టాలెంటెడ్ మిమిక్రీ రవి అట్ వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ డూయింగ్ ఏ స్కిట్ విత్ పవన్ కళ్యాణ్, సిబిఎన్, అదేవిధంగా బాలయ్య అండ్ కేఏ పాల్ ఇంటర్వ్యూయింగ్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి ఎట్లుంటది అని అన్నది మీరు చూపించారు, దాన్ని ట్వీట్ చేసిండు. సో దాని అంశాన్ని చర్చించుకుంటే నిజంగా నేను అది చూసిన రియల్లీ హ్యాట్సాప్ రవి, అసలు ఎట్లా చేస్తావు ఏంది అని అన్నది. వాళ్ళందరు వాయిస్లన్నీ తీసుకొచ్చి నీ గొంతులో పెట్టినట్టే ఉంటుంది అదంతా. ఎస్ ఎగ్జాక్ట్లీ అన్న. అండ్ ఈ విషయంలో ఏంటంటే కనుక ఇవి ట్వీట్ చేయకముందు నాకు ఆర్జీవి గారు కూడా పర్సనల్గా నన్ను కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేసుకున్నారన్న. అంటే ఏంటంటే వ్యూహం సినిమాలో ఆయన ఎదురుగానే బాలకృష్ణ గారు వస్తే, ఆయన ఎదురుగానే చంద్రబాబు గారు వస్తే, ఆయనతోటే జగన్ గారు మాట్లాడితే, అంటే డిఫరెంట్ వేరియేషన్ విత్ ఇన్ సెకండ్స్ లో చేయడం హీఈస్ వెరీ ఇంప్రెసివ్ అనమాట. అసలు ఆర్జీవి గారు ఇంతవరకు ఎవరి గురించి ఇలా ట్వీట్ చేయలేదన్న. అంటే ఒక వ్యక్తిని పొగుడుతూ కూడా ఎప్పుడు ఎప్పుడు కూడా చేయలేదు. లేదంటే ఒక సినిమాని పొగుడుతా తప్ప మనిషిని పొగడడం మాత్రం ఒక చిన్న నాలాంటి వ్యక్తిని, అది సార్కి మాత్రం నా లైఫ్ లో ద బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పొచ్చు రీసెంట్ గా. రైట్, ఓకే. నేను కొంతమంది విజువల్స్ చూపిస్తా, వాళ్ళకి సంబంధించి మీరు వాయిస్ ఇస్తూ ఉండాలి. ఎస్ డన్ అన్న. రైట్, దీని గురించి పర్టికులర్గా చెప్తానన్న. ఇదేంటంటే బ్రీత్లెస్ మిమిక్రీ అంటారు. అంటే బేసిక్గా గతంలో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఏదో మీకు తెలిసిన కొన్ని నేమ్స్ లేకపోతే జనరల్ అడిగేసారు. బట్ ఇదేంటంటే బ్రీత్లెస్ మిమిక్రీ అంటే గొక్క తిప్పకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా దాదాపుగా 10 నిమిషాల్లో 75 వాయిసెస్ని ప్రజెంటేషన్ చేస్తాను. అది ఈజ్ నాట్ ఏ పాసిబుల్. ఇందులో ఇంతవరకు ఎవరు చేయలేని వాయిసెస్ కూడా చేస్తాను. ఎవరు చేయలేని ఇంతవరకు చేయని కూడా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా యూట్యూబ్ లో కూడా చేయని వాయిస్లు ఉన్నాయి ఇందులో. అవునా? యా. సో అంటే ఇప్పుడు కేఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక స్పెషల్ అన్నట్టు. ఎస్ ఎగ్జాక్ట్లీ అన్న. ఆఫ్టర్ లాంగ్ రవి ఇచ్చేటటువంటి స్పెషల్ కాంబో అండ్ మీ ద్వారా మళ్ళీ నా యొక్క న్యూ ఇయర్ లో రీఎంట్రీ, రవి రీఎంట్రీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ నువ్వు గత సంవత్సరంలో పోగొట్టుకుందంతా ఈ సంవత్సరం ఫుల్ఫిల్ కావాలని, నువ్వు అనుకున్నట్టు నీతో జరిగినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ ఖచ్చితంగా ఈసారి పోవాలి, గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. రైట్, స్టార్ట్ చేద్దామా? డన్ అన్న.